హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఉమెన్స్ డే సందర్భముగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పాఠశాల చీమలవాపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కొన్ని పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో కుకింగ్ ఐటెం కింద కొందరు విద్యార్థులు వంటలు చేయడం చేసినారు. పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ చాలా ఉత్సాహముగా పోటీలో పాల్గొంటూ రకరకాల వంటలు చేసినారు. దాంట్లో ఒక్కొక్కరు వాళ్ళ వంటల గురించి వివరిస్తారు. ఆ వంటలు మొదటగా My name is Pravalika, 7th class, egg rice. టూ ఎగ్స్ తీసుకున్నాను, దాంతో ఇది ఎగ్ రైస్ చేశాను సార్. మై నేమ్ ఈజ్ అలేఖ్య, 9th క్లాస్. నేనైతే గులాబ్ జామ్ చేశాను. నేనైతే 2-3 గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. పాకం చేసి నూనెలో వేయించి వేసాను. గులాబ్ జామ్ తీసుకొని పాకంలోకి వేసాను. మై నేమ్ ఈస్ ఏ ఉషా, ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను షమాల్ పాయసం చేశాను. ఫస్ట్ నెయ్యి, జీడిపప్పు, షమాలు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను, చక్కెర, పాలు తీసుకొని ఫస్ట్ నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేగించిన తర్వాత షేమాలు ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత పాలు వేసి మళ్ళీ చక్కెర వేసి ఇవి జీడిపప్పు కొద్దిసేపు ఉడికిన తర్వాత వేసాను. దిశా, స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నేను టమోటా రైస్ చేశాను. ఫస్ట్ గిన్నె తీసుకొని తర్వాత నూనె పోసుకొని టమోటా పళ్ళు వేసిన తర్వాత కరివేపాకు వేసి ఇది పసుపు కరివేపాకు వేసేసి మిక్సింగ్ చేసిన తర్వాత అన్నం వేస్తే అయిపోయింది టమోటా. మై నేమ్ ఈజ్ జీరమరి, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నేను ఎగ్ రైస్ చేసినాను. తర్వాత ఎగ్స్ వేసి ఆ తర్వాత కారం పొడి, ఉప్పు అవి వేసి అన్నం వేసి కలిపాను. అదే ఎగ్ రైస్. మై నేమ్ ఈస్ ప్రవళిక, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఐ ప్రిపేర్డ్ క్యారెట్ లడ్డు. ఫస్ట్ నేను మిక్సీలో క్యారెట్ ముక్కలు వేసి నీళ్ళు కొంచెం ఒక గ్లాస్ మీద నీళ్ళు వేసి మిక్సీకి ఆడించిన తర్వాత దాంట్లో ఉన్న రసాన్ని తీసిన తర్వాత పాకం పెట్టి చక్కెర ఒక గ్లాస్ నీళ్ళు వేసి పాకం పట్టిన తర్వాత దాంట్లోకి క్యారెట్ రసం వేసి కార్న్ పౌడర్ కూడా వేసి కలిపిన తర్వాత కాసేపు జీడిపప్పు నెయ్యి పూసిన గిన్నెలో వేసి ఈ రసాన్ని వేసిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష అవన్నీ వేసి కలిపిన కొద్దిసేపు ఉంచిన తర్వాత దీన్ని లడ్డూలుగా తయారు చేశాను. ఇది క్యారెట్ లడ్డు అయిపోయింది. ఇంకా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సి రబియా, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నేను బ్రెడ్ హల్వా చేశాను. ముందుగా బ్రెడ్ తీసుకొని నూనెలో వేయించుకున్న తర్వాత ఇది చక్కెరను పాకం పట్టుకున్న తర్వాత దాంట్లో కాస్త పాలు వేసి కొంచెంసేపు ఉన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బ్రెడ్ని వేసి దాంట్లోకి కాసేపు గ్యాస్ ఆఫ్ చేసాను. పక్కన పెట్టి మళ్ళీ బాక్స్లోకి వేసే ముందర కొబ్బరిను బాదం పప్పు వేసి తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కళ్యాణి, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నేను తయారు చేసింది గులాబ్ జామున్. దీని తయారీ విధానం: ఒక కప్పులో గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని వాటిని పాలతో మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత వాటిని 2 minutes or 3 minutes పక్కన పెట్టుకొని చక్కెర పాకం ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటర్ వేసుకొని దాన్ని జిగురు పాకం వచ్చేంత వరకు స్టవ్లో లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన తీసుకున్న గులాబ్ జామున్ పిండిని కలుపుకుంటూ రౌండ్ చేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టింది ఈ జిగురు పాకాన్ని కొంచెం వేడి చేసుకొని దాంట్లోకి ఇవి వేసుకోవాలి. మీరు ఇంకా చెప్తానా సార్? వాళ్ళు రమ్మనండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, నా పేరు మధురిమ, నేను చదువుతున్న 9వ క్లాసు. అందరికీ ముందుగా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. నేను టమోటా రైస్
చేశాను. టమోటాలు 2 తీసుకొని, పచ్చిమిరపకాయలు 2 తీసుకొని, ఒకటి ఉల్లిగడ్డ తీసుకొని ముక్కలుగా కోసేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి, తర్వాత గింజలు వేసి, కరివేపాకు వేసి, టమోటాలు వేసి బాగా కలిపి కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపి అన్నం కలిపితే టమోటాస్ అయిపోయింది. అన్నం తీసుకొని వీళ్ళందరూ చాలా ఉత్సాహంతో వంటల పోటీల్లో పాల్గొన్నారు. 2 రకాల గులాబ్ జాములు, సేమియా పాయసము, బ్రెడ్ హల్వా, ఎగ్ రైసులు, టమోటా రైసు బాగా ఉత్సాహంగా పాల్గొన్నందుకు స్కూల్ తరపున, హెచ్ఎం సార్ తరపున, అందరు సారాలు మేడం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ ఉత్సాహంతో నెక్స్ట్ ఇయర్ కూడా మరింత పోటీలు ఎక్కువ జరుపుతామని కోరుకుంటున్నాము. రైట్. అందరూ బాగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది పిల్లలు పార్టిసిపేట్ అయితే బాగుందని అనుకుంటున్నాను. చీమలబాగు జెడ్పీ హై స్కూల్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇంకా కొంతమంది పాల్గొంటే ఇంకా బాగుంటుంది.